మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సవాల్ విసిరారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన అరాచకాలను చూసి పులివెందుల ప్రజలే విస్మయానికి గురయ్యారని ఆయన విమర్శించారు. అసెంబ్లీకి వెళ్లక ప్రజా సమస్యల పరిష్కారానికి దూరంగా ఉన్న నీవు కూడా రాజీనామా చేయి, నా భార్యతో జెడ్పీటీసీకి రాజీనామా చేయిస్తాను, 2 ఉప ఎన్నికలను కేంద్ర బలగాల సమక్షంలో నిర్వహిద్దాం, ఎవరి బలం ఎంత ఉందో తేలిపోతుంది అని బీటెక్ రవి జగన్ను సవాల్ చేశారు. మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే. అట్టప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత, ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిపిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వివేక హత్య కేసును కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని భావిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో అసలు వివేకానందరెడ్డి కేసు ఏమన్నా కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిందా, దాని మీద ఏది పురోగతి తర్వాత ఏది కనిపించడం లేదని, అంటే నిజంగా ఏదైతే ప్రజాస్వామ్యవాదులు కానీ అంతా కూడా అహింసావాదులు కానీ అంటే ఏం జరుగుతోంది, ఈ కేసు ఇంత నిర్దాక్షిణ్యంగా చేసినా కూడా ఈ కేసు అమీతుమీ తేల్చకుండా కోల్డ్ స్టోరేజ్లో పడిందా అనే అనుమానం కూడా అందరికీ వచ్చింది. నిందితులు బెయిల్పై బయట తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, దీనివల్ల కేసు ఆలస్యమవుతోందని ఆరోపించారు. ఈ కేసులో అసలు మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డేనని స్పష్టమవుతోంది. అంటే అక్కడుండే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలంతా బయట ఉండి స్వేచ్ఛగా తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేస్తూ సాక్షులను ఆ తర్వాత బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి బెయిల్ రద్దు చేసి కస్టడీ విచారణ జరపాలన్న అభిప్రాయాన్ని సిబిఐ కూడా కోర్టుకు తెలిపింది. నిజాలు త్వరలో బయటకు వస్తాయి అని ఆయన అన్నారు. సిబిఐ వాళ్ళ లాయర్ కూడా ఏం చెప్పారంటే, ఇదంతా మాట్లాడుతూ టోటల్ మాస్టర్ మైండ్ ఈజ్ అవినాష్ రెడ్డి అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే దీంట్లో కర్త కర్మ క్రియ అంతా కూడా అవినాష్ రెడ్డికి తెలిసే జరిగింది. టోటల్ మాస్టర్ మైండ్ ఈజ్ అవినాష్ రెడ్డి అని. 2024 ఎన్నికల్లో ఓడిపోతే, ఈవీఎంల మీద స్థానిక ఎన్నికల్లో ఓడిపోతే రిగ్గింగ్ పై జగన్ ఆరోపణలు చేస్తున్నారని బీటెక్ రవి ఎద్దేవా చేశారు. ఈ మధ్యనే జరిగిన బై ఎలక్షన్ మాట్లాడితే 2024లో 11 సీట్లు వచ్చే దానికి కారణం ఈవీఎం అంటాడు. నిన్న జరిగిన దాంట్లో డిపాజిట్ కూడా రాలే పులివెందుల జెడ్పీటీసీ. డిపాజిట్ రాకుంటే దాంట్లో రిగ్గింగ్ అని ఇదని ఏవేవో కుంటి సాగులు చెప్తా ఉన్నాడు. ఎంత నీచానికి దిగజారినారంటే 5,000 10,000 అంటే పులివెందుల మండలంలో ఓటర్లను కాకుండా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి సాక్షివాడు 5,000 ఇచ్చేది, సాక్షివాడు మైకు పెట్టేది, ఆ రోజు నేను ఓటు వేయలేదని చెప్పించే కార్యక్రమం. అసలు అందులో అట్లా మాట్లాడించేటప్పుడు ఒకటి క్లియర్గా ఒక వీడియోలో కనంపల్లి అనే గ్రామంలో ఇట్లా జరిగిందని మాట్లాడింది పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఓటర్స్. అంటే వాళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓటర్సే కారు. అది కూడా మేమంతా కూడా అది క్లియర్గా కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. నాడు కుప్పంలో టీడీపీ ఓడిపోతే పెద్దిరెడ్డి అధికారాన్ని వాడుకున్నా గెలుపే అన్నాడు. మరి నేడు అదే మాటలకు మీరేమంటారు అని ప్రశ్నించారు. పులివెందుల ప్రజలు జగన్ అరాచకాలకు విసిగి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ పర్యవేక్షణలో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.